హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీలతని వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్శ్రీ. ఇవాళ మన వీడియో వచ్చేసి ఎప్పుడు చేసే ఇడ్లీ దోశ పూరి చపాతీ కాకుండా కొంచెం డిఫరెంట్గా కొత్తగా టైం సేవ్ చేసుకుంటూ హెల్దీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ని ఈరోజు చూపించబోతున్నానండి. మరి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీరు కూడా పర్ఫెక్ట్గా చేయగలుగుతారండి. మరి లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక ప్లేట్లోకి ఒక కప్పు వరకు గోధుమ పిండిని, ఒక స్పూన్ వరకు నెయ్యిని, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని వేసేసుకొని పిండిలోకి బాగా కలిపేసిన తర్వాత హాఫ్ కప్పు వరకు వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ సాఫ్ట్ పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి, ఈ విధంగా పిండి ముద్దని బాగా కలుపుకొని ఆ తర్వాత దీనికి అంతా కూడా నూనెని కానీ నెయ్యిని కానీ అప్లై చేసేసి మూత పెట్టేసి ఒక 20 to 25 మినిట్స్ వరకు రెస్ట్ ఇవ్వాలండి. ఈలోపు దీనిలోకి స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ముందుగానే నేను ఇక్కడ ఒక బంగాళదుంపను ఉడికించుకొని పీల్ ఆఫ్ చేసి ఈ విధంగా గ్రేటర్తో చేసుకోవడం వలన బంగాళదుంప అనేది ఎక్కడా కూడా గడ్డల్లాగా లేకుండా ఉంటుందండి. ఆ తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక స్పూన్ వరకు మిర్చి పొడిని, హాఫ్ స్పూన్ వరకు గరం మసాలాను లేదంటే మిరియాల పొడిని, పావు స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని, కొంచెం కొత్తిమీరను కట్ చేసుకొని వేసుకొని ఇదంతా కూడా ఈ ఆలులోకి బాగా కలిసేలాగా కలిపేసుకొని ఇలా పక్కన ఉంచేస్తున్నానండి. ఇప్పుడు చూడండి, పిండి ముద్దగా సాఫ్ట్గా రెడీ అయిపోయింది కదా. మరొక 2 నిమిషాలు దీన్ని బాగా కలుపుకొని ఆ తర్వాత ఈ షేప్లోకి ఉంచేసుకోవాలండి. తర్వాత నైఫ్తోనే ఇలా సెంటర్లోకి ఇలా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా మనకు కావాల్సిన సైజులో ఇలా కట్ చేసుకోవడం వలన అన్నీ కూడా ఈక్వల్ సైజులోకి వచ్చేస్తాయండి. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా ఇలా చేసేసుకొని వీటిని రోల్ చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని ఒక బౌల్లోకి వేసేసి మూత పెట్టేసేయాలండి. ఇప్పుడు పొడిపిండిని చల్లుకొని ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఈ పిండి ముద్దలను ఇలా పొడిపిండిలో డిప్ చేసి ఈ విధంగా పూరీలాగా ఒత్తుకోవాలండి. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేస్తున్నానండి. మరొక పిండి ముద్దతో కూడా ఇదే సైజులో పూరీని ప్రిపేర్ చేసుకొని చూడండి, ఈక్వల్ సైజులో ఉండేలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఆలు స్టఫింగ్ ఉంది చూడండి, దాన్ని ఈ పూరీలోకి మధ్యలోకి పెట్టేసేయాలండి. ఇలా పెట్టేసిన తర్వాత ఈ స్టఫింగ్ అనేది ఈ పూరి పైన అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఎడ్జెస్ వరకు పెట్టకుండా ఎడ్జెస్ని కొంచెం వదిలేస్తూ ఇక్కడ చూపించిన విధంగా పెట్టేసేయాలన్నమాట. ఆ తర్వాత ఇంకొక పూరి ఉంది చూడండి, దాన్ని దీనిపైన పెట్టేసి చూడండి ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఈ ఎడ్జెస్లని ఓపెన్ అవ్వకుండా ఇలా గట్టిగా ప్రెస్ చేసుకున్నట్లయితే సరిపోతుందండి. మీరు కావాలంటే మైదా పిండి పేస్ట్నైనా కొంచెం వాటర్నైనా కానీ అప్లై చేసి ఈ విధంగా చేసేసుకోవచ్చండి. చూడండి, మిగతావి కూడా ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీనిపైన పొడిపిండిని చల్లుకొని ఈ విధంగా మళ్ళీ ఒకసారి ఫ్లాట్గా రోల్ చేసుకోవాలన్నమాట. ఇలా చేయడం వలన ఆలు స్టఫింగ్ అనేది ఈ చపాతీ అంతటికి కూడా పలుచగా స్ప్రెడ్ అయిపోతుందండి. చూడండి, ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న వీటిని ఒక ప్లేట్లోకి వేసేస్తున్నాను. సెకండ్ మెథడ్లో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఏదైనా బాక్స్ మూత ఉంటుంది చూడండి, దాంతోనే ఎడ్జెస్ని నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఈ ఎక్స్ట్రా పిండి ఉంటుంది చూడండి, దాన్ని అంతా నీట్గా తీసేసుకొని ఇవి ప్లేట్లోకి వేసేసుకోవాలండి. ఇప్పుడు వీటిని రోల్ చేసుకొని అవసరం లేదండి. మీరు కావాలనుకుంటే ఈజీగా ఉంటే ఫస్ట్ మెథడ్ అయినా ఫాలో అవ్వచ్చు, లేదంటే సెకండ్ అయినా ఫాలో అయిపోవచ్చు అనమాట. వీటిని షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇలా చపాతీలాగా కూడా ఫ్రై చేసుకోవచ్చు అండి. ఇలా ప్యాన్ మీద వేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని కొంచెం ఆయిల్ని అటు ఇటు అప్లై చేస్తూ ఫ్రై చేయడం వలన ఇవి చక్కగా పొంగుతూ వచ్చేస్తాయండి. మిగతావి కూడా ఇదే ప్రాసెస్లో ఫ్రై చేసుకున్న తర్వాత వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ అవుట్ చేసేసుకోవడమే. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, అలాగే మీకు చూపించిన ఈ 2 మెథడ్స్లో మీకు ఏది ఈజీగా అనిపించిందో మంచి ఫీడ్బ్యాక్ని కామెంట్లో ఇచ్చేసేయండి. నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.